హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్జే క్రేజీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? ఏంటో చూపించేస్తుంది అనుకుంటున్నారా అండి? నేను అంటే ఇది వచ్చేసి డే ఇన్ మై లైఫ్ విత్ ఫ్రెండ్స్ అనుకోవచ్చు. వన్ డే మా ఫ్రెండ్స్తో స్పెండ్ చేశాను. రైస్ ఐటమ్స్ అనేది తీసుకెళ్తున్నామండి. నేనైతే రైసు, టమోటా పప్పు, కేసరి, వడియాలు, ఇది ఆడుకోవడానికి రింగ్ ఒకటి, బాల్ ఒకటి, ఒక బెడ్షీటు, గెరిటెలు అయితే తీసుకెళ్తున్నాను. ఇంకొక ఫ్రెండ్ వచ్చేసి వెజిటబుల్ బిర్యానీ, చికెను తెస్తుంది. ఇంకో ఫ్రెండ్ వచ్చేసి బెండకాయ ఫ్రై, ఇంకో ఐటము, ఇంకో ఫ్రెండ్ చపాతీ, అలా అయితే తెస్తున్నానండి. అంటే ఇస్తరాకులు, ప్లేట్లు, ఇట్లా మేమైతే ఆటో మాట్లాడుకొని వెళ్తున్నామండి. ఎక్కడికి అని అంటే రాజీవ్ గాంధీ పార్క్ అండి. అందరికీ తెలిసే ఉంటుంది విజయవాడ. ఒక సండే పిల్లల్ని ఔటింగ్ తీసుకెళ్ళాలి, ఒక పిక్నిక్ లాగా అనుకుంటే, ఫుల్గా ఎంజాయ్ చేయాలనుకుంటే వెళ్ళిపోవచ్చండి. మనకి అంటే మన బడ్జెట్లో అయితే అవుతుంది. కొంచెం ఒక 1500లో మనం పిల్లల్ని తీసుకొని వెళ్ళాలి అనుకుంటే కనుక ఇట్లా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని వెళ్తే కనుక తక్కువలో అయిపోతుందండి. ఫుడ్ మేము ఇంట్లో తీసుకెళ్ళాము. కొంచెం అక్కడ అన్నీ ఉంటాయి కదా, అవి ఎక్కించుకోవడానికి మనం మనీ తీసుకెళ్తే సరిపోతుంది. ఆటోకి అయితే అవుతాయి. ఫ్రీ బస్సులో వెళ్దాం అనుకున్న వాళ్ళకి ఇంకా కొంచెం డబ్బులు ఇంకా సేవ్ అవుతాయి అన్నమాట. ఎంట్రన్స్లో అయితే ఇలా ఉంటుందండి, రాజీవ్ గాంధీ పార్క్ అని చెప్పేసి. ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకి 20 రూపీస్, చిన్నపిల్లలకి 10 రూపాయలండి. 7 లోపు వాళ్ళకైతేనే 6 ఇయర్స్ లోపు వాళ్ళకి, అది దాటితే కనుక వాళ్ళకు కూడా 20 రూపీస్ అయితే తీసుకెళ్ళాలి. ఇంకా మేమైతే టికెట్స్ తీసుకున్నాము, కొన్ని పిక్స్ తీసుకున్నాము, లోపలికైతే వెళ్ళామండి. చూసారా ఎంత గ్రీనరీగా ఉందో. పార్క్ అంతా అయితే నేను చూపించలేదండి, ఎందుకంటే మేము హాఫే తిరిగాము. మేము మార్నింగ్ 10:30కి బయలుదేరామండి. అక్కడికి వెళ్ళేటప్పటికైనా ఒక 40 to 50 మినిట్స్ ట్రాఫిక్ వల్ల కావచ్చు, ఏదైనా సరే మేము పార్క్కి వెళ్ళేటప్పటికి 11 అనుకుందాము. ఫొటోస్ అవన్నీ తిరిగి లోపలికి ఎంటర్ అయ్యేటప్పటికే 11 అయిందండి. ఇంకా చక్కగా ఒక ప్లేస్ అయితే నీడగా చూసుకొని బెడ్షీట్లు అయితే వేసేసుకొని లగేజీ పక్కకు పెట్టేసుకున్నాము. పిల్లల్ని అయితే ఆడుకోవడానికి పంపించేసాము. అంటే నీడ వచ్చినప్పుడు ఆడుకున్నారు, తర్వాత వచ్చి మా దగ్గర కూర్చున్నారు. వాళ్ళు మాకు కనిపించేలాగా చూసుకొని ప్లేస్ అయితే సెట్ చేసుకున్నామండి. ఎందుకంటే భయపడతా మనం వెళ్ళి ఎక్కువసేపు అటు ఇటు తిరగటానికి లేకుండా, ఈ లగేజీ కోసం ఇంకొకళ్ళు ఉండకుండా, అట్లా మేమైతే ప్లానింగ్గా మంచిగా సెట్ చేసుకున్నాం అన్నమాట. ఇంకా మేము మా ముచ్చట్లలో మేముంటే వాళ్ళ ఎంజాయ్మెంట్లో వాళ్ళైతే ఉన్నారండి. వచ్చేసి 12:31 కల్లా మేము లంచ్ అయితే తినేసాము. చెప్పాను కదా, మొత్తం ఐటమ్స్ అన్నీ తీసుకెళ్ళాము. చూసారా ఎంత ఓపెన్ ప్లేస్ ఉండిద్దో అండి. ఎవరైనా సరే ఒక చిన్న పిక్నిక్గా అవుట్డోర్ వెళ్ళాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ ప్లేస్కి అయితే వెళ్ళొచ్చండి. మన ఫుడ్ తీసుకెళ్ళొచ్చు. అక్కడ కూడా క్యాంటీన్స్ ఉంటాయి, వాటర్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కొంచెం ఎక్స్పెన్సివ్, అంటే మరీ దారుణంగా అయితే లేదండి, పర్లేదు. ఇలా చపాతీ, ఎగ్స్, స్వీట్స్, అబ్బో చాలా తెచ్చారండి. నేను ఇంకా మీకు తక్కువ చెప్పాను అనమాట. చాలా ఐటమ్స్ అయితే తెచ్చారు. ఇది వచ్చేసి పార్క్ మొత్తం చూడటానికి ట్రైన్ అండి. 70 రూపీస్ టికెట్. ఒకసారి ఎప్పుడో మా పెళ్ళైన కొత్తలో అయితే వెళ్ళాము, అప్పుడు తిరిగాను. ఇంకా అంత అవసరం లేదనిపించింది. మా వాడు కూడా అంత పేచి పెట్టే టైప్ కాదు కాబట్టి ఓకే. చూసారండి, హెలికాప్టర్ అనమాట. ఇది వచ్చేసి ఫ్రీ అండి. అంటే ఈ గేమ్స్ అవన్నీ వచ్చేసి ఫ్రీ అనమాట. అవి అయితే పిల్లలు ఆడుకుంటున్నారు. మేము కాసేపు వెళ్ళాము, ఉయ్యాలుగాము, కొన్ని మేము తిరిగామండి. అక్కడైతే వీడియోలు తీయలేదు, మళ్ళీ మీరు దర్చుకుంటారేమో అని అన్నట్లు. పిల్లలతో పాటు మేము కూడా కొంచెం పిల్లలం అయిపోయామన్నమాట. చక్కగా గేమ్స్ ఆడుకొని ఆ తర్వాత వాళ్ళు అంటే పాపం మార్నింగ్ నుంచి వాళ్ళు ఏమంటారు, అటు వెళ్దాం ఇటు వెళ్దాం, అవి ఎక్కుతాం ఇవి ఎక్కుతాం అన్న దాంట్లో ఉన్నారు. ఇది వచ్చేసి 3D మూవీ అండి, అదైతే తీసుకెళ్ళాము. ఒక్కొక్కరికి 100 రూపీస్ అనమాట. సరే అని పంపించాము. 10 మినిట్స్ అయితే షో అనమాట. ఏసీ ఉంది కాబట్టి ఓకే, కాసేపు పిల్లలు ముందు చల్లగా కూల్ అవుతారు అన్నట్లు పంపించామన్నమాట. ఆ తర్వాత ట్రైను కొంతమంది పిల్లలు ఎక్కారు. మా వాడైతే వద్దు మమ్మీ అన్నాడు. ఓకే,
అంటే అన్నీ ఎక్కాలంటే కష్టమే కదండి ఎవరికైనా సరే. కొన్ని అయితే ఓకే అన్నాను. కొన్ని అంటే నేను ఓకే వీడు భయపడడు అన్నవే పంపించాను. కానీ మా వాడైతే భయస్థుడైతే కాదండి, చక్కగా అన్నీ ఎక్కేస్తాడు. జైంట్ వీల్ కూడా ఎక్కాడు. నేనైతే ఇప్పటికీ ఒక 2 టైమ్స్ ఎక్కాను. నా క్లోజ్ ఫ్రెండ్ అండి, బెస్ట్ ఫ్రెండ్ అనుకోండి, తను జ్యోతి అనమాట, నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. తనతో పాటు ఒక్కసారి ఎక్కానండి అంతే. తర్వాత వచ్చేసి మా హస్బెండు నా కొడుకుతో ఒక్కసారి ఎక్కానండి. ఇంకా అది సెకండ్ టైం అనమాట. అంత ఏదైనా ఇంతవరకు ఎక్కలేదు, ఎక్కను కూడా. ఇంక ఇక్కడ సెల్ఫీ 360 డిగ్రీస్ వీడియో అని చెప్పేసి ఉంది. అదొకటి బాగా డ్యాన్స్ చేశాడు. నేనైతే అది ఎంజాయ్ చేశాను అనమాట. బాగా అనిపించింది. మా పిల్లలందరూ చక్కగా డ్యాన్స్ వేస్తా అయితే వీడియో తీసుకున్నాము. మా వాడైతే అంటే అవి ఎక్కుతాను ఇవి ఎక్కుతానని అడిగినా వద్దు నాన్న అనగానే వెంటనే క్వైట్ అయిపోయాడండి. బాగా ఓకే, హ్యాపీ అనిపించింది అనమాట. సోడాలు, కూల్ డ్రింక్స్, వాటరు, పానీపూరి అన్నీ ఉన్నాయండి ఐటమ్స్ అయితే. ఫుడ్ ఐటమ్స్ కూడా ఫ్రెంచ్ ఫ్రైస్ అవన్నీ ఉన్నాయి. జైంట్ వీల్తో అయితే ఆఖరి అనమాట. నేను అంత తీయలేదండి, తీసినంతవరకు. అది కూడా మా ఫ్రెండ్ అయితే తీయి అని చెప్పి, శ్రావణి మొన్న బర్త్డే జరిగింది కదండి, తనైతే చాలా ఎంకరేజ్మెంట్ చేసిందనమాట. నేనే ఎందుకులే ఫోను అన్నట్లు ఆ బ్యాగ్లో పెట్టుకొని నేనే వీళ్ళతో ఎంజాయ్ చేస్తుంటే, తనైతే తీయబ్బా తీయి, వీడియో తీసుకో, చక్కగా వీడియో పెట్టు, బాగుంటుంది అని చెప్పి అయితే ఎంకరేజ్ చేసిందండి. చాలా బాగా అనిపించింది, హ్యాపీ అనిపించింది. సరే, నా మెమరీస్ మీతో తప్పితే ఎవరితో షేర్ చేసుకుంటానండి, నేనేం చేశాను ఏంటి అనేది. అందుకే ఈ వీడియో అయితే చేశానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.